ప్రేమ తనకి ఎస్ఐ అపాయింట్మెంట్ లెటర్ రావడంతో ఇంకా అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంట్లోకి వస్తుంది. ఇంకా ధీరజ్కి చెప్పడంతో ధీరజ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ ప్రేమ మళ్ళీ లేదు ధీరజ్, నేను ఇది చెయ్యలేను, ఇప్పుడున్న పరిస్థితిలో ఇంట్లో చెప్పలేను, నేను ఇది ఎలా చేయగలుగుతాను అని ఎగ్జామ్ రాయడం ఎలా అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా ధీరజ్ ప్రేమని దగ్గరికి తీసుకొని తలపై ముద్దు పెడుతూ, లేదు ప్రేమ, నువ్వు నీ కెరియర్ మీద ఫోకస్ చేయి, నువ్వు దేని గురించి ఆలోచించకు, నువ్వు వేటి గురించి ఆలోచించకు, అన్నీ నేను చూసుకుంటాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, పర్వాలేదు, నువ్వు కంటిన్యూ చేయని ధైర్యం చెప్తూ ఉంటే ప్రేమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ప్రేమ ధీరజ్ ఇద్దరు గుడికి వెళ్తారు. అలా గుడిలో నుండి బయటికి వచ్చిన తర్వాత ధీరజ్ కొబ్బరికాయ పగలగొడుతూ ఉంటే అది పగలకపోవడంతో ప్రేమ ఇలా పగలగొడతారా అని చేతిలోకి తీసుకొని తను పగలగొట్టడంతో చేతికి దెబ్బ తగులుతుంది. ఓ, ఇలా పగలగొట్టాలా, నాకు తెలియక నేను అలా కొట్టానులే అని ధీరజ్ చాలా వెటకరంగా మాట్లాడుతూ ఉంటాడు. ఏంట్రా, నాకు దెబ్బ తగిలితే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని ప్రేమ చెప్పడంతో, ఓ ఎక్కడ తగిలింది అని తన ప్రేమ చేతిని తీసుకొని ధీరజ్ నోట్లో పెట్టుకుంటాడు. మళ్ళీ తీసేసి ఇంత పెద్ద దెబ్బ తగిలిందే అని చెప్పి తన కర్చీఫ్ని కట్టి చేతికి కడుతూ ఉంటాడు. ఇంకా అదంతా చూస్తున్న ప్రేమ, ఇంత ప్రేమని నేను ఎలా వదులుకొనరా, నీకు నా మనసులో ఉన్న మాట చెప్పాలని ఉంది, కానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నాకు అర్థం కావట్లేదురా, నా ప్రేమని నువ్వు రిజెక్ట్ చేస్తే నేను తట్టుకోలేను అని ప్రేమ అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు ఇంటి దగ్గర రామరాజుకి అమూల్య గుర్తుకు వచ్చి భద్రావతి వాళ్ళ ఇంటి వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే వేదవతి అక్కడికి వచ్చి, ఏంటండి ఏం చూస్తున్నారు అని అంటూ ఉంటే, అమూల్య కనిపిస్తుందేమో అని చూస్తున్నాను అని చెప్పడంతో వేదవతి చాలా కోపంగా రామరాజుని తిడుతూ ఉంటుంది.